friends, welcome to Sri Lakshmi Narsimha English classes. Today I am going to discuss reported speech. This is very important topic. So please listen to this class carefully. Concentrate on this class. So attend this class first onwards. Watch this video first onwards. Reported speech. Whatever we speak to report is called our speech. వాటెవర్ వి స్పీక్ టు రిపోర్ట్ ఈజ్ కాల్డ్ అవర్ స్పీచ్. సమాచారాన్ని అందించేందుకు మనం మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా స్పీచ్ అవుతుంది. ఇట్ ఈస్ పాసిబుల్ టు రిపీట్ వాట్ అదర్ హ్యావ్ సెడ్ ఇన్ 2 ways. ఇతరుడు చెప్పినటువంటి వాక్యాలను మనం 2 విధాలుగా చెప్పవచ్చు. ఇతరుడు చెప్పిన మాటలను మనం 2 విధాలుగా చెప్పవచ్చు. దట్ ఈస్ ఫస్ట్ వన్ ఈజ్ డైరెక్ట్ స్పీచ్, ప్రత్యక్ష వాక్యము. సెకండ్ వన్ ఈజ్ ఇండైరెక్ట్ స్పీచ్, పరోక్ష వాక్యము. సో ఇవన్నీ మీకు తెలుసు. సో నెక్స్ట్ ఫస్ట్ వన్ డైరెక్ట్ స్పీచ్. యాక్చువల్ రిప్రొడక్షన్ ఆఫ్ ద స్పీకర్స్ వర్డ్స్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ స్పీచ్. ద వర్డ్స్ ఆర్ పుట్ విత్ ఇన్ ఇన్వర్టెడ్ కామాస్. యాక్చువల్ రిప్రొడక్షన్ ఆఫ్ ద స్పీకర్స్ వర్డ్స్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ స్పీచ్. ద వర్డ్స్ ఆర్ పుట్ విత్ ఇన్ ఇన్వర్టెడ్ కామాస్. ఒకరు చెప్పినటువంటి విషయాన్ని యథాతథంగా యాజ్ టీజ్గా వారి మాటల్లోనే చెబితే డైరెక్ట్ స్పీచ్ అంటారు. ఇవి ఇన్వర్టెడ్ కామాస్లో ఉంచబడతాయి. ఒకరు చెప్పినటువంటి విషయాన్ని లేదా వాళ్ళ యొక్క మాట్లాడినటువంటి మాటలను యథాతథంగా వారి మాటల్లోనే చెబితే దాన్ని ఏమంటాము? డైరెక్ట్ స్పీచ్ అంటాము. ఇవి ఇన్వర్టెడ్ కామాస్లో ఉంచబడతాయి. There are 2 parts in direct speech. How many parts are there in direct speech? 2 parts. First one is reporting part. ఎవరితో మాట్లాడారో చెప్పేదాన్ని ఏమంటాము? రిపోర్టింగ్ పార్ట్. సెకండ్ వన్ ఈజ్ రిపోర్టెడ్ పార్ట్. ఏమి మాట్లాడారో చెబుతుంది. ఇది సాధారణంగా ఇన్వర్టెడ్ కామాస్లో ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇలియాస్ సెడ్ టు ఐషు, I am on the way. పై వాక్యంలో ఇలియాస్ సెడ్ టు ఐషు, దట్ ఈస్ రిపోర్టింగ్ పార్ట్. ఇలియాస్ సెడ్ సంథింగ్ టు ద ఐషు, ఏదో ఒక విషయాన్ని చెప్పాడు. ఐఆమ్ ఆన్ ద వే, ఏం చెప్పాడు? ఐఆమ్ ఆన్ ద వే, దట్ ఈస్ రిపోర్టెడ్ పార్ట్. హియర్ సెడ్ టు ఈజ్ కాల్డ్ రిపోర్టింగ్ వర్బ్. సెడ్ టు అనేది ఏంటంటే ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్. దే సెడ్ టు అస్ వీ కెన్ హెల్ప్ యూ. దట్ ఈజ్ రిపోర్టింగ్ పార్ట్. వీ కెన్ హెల్ప్ యూ, రిపోర్టెడ్ పార్ట్. నోట్, రిపోర్టెడ్ పార్ట్లోని వాక్యము ఏ టెన్స్లోనైనాను, ప్రజెంట్ టెన్స్ కానివ్వండి, పాస్ట్ టెన్స్ కానివ్వండి, ఫ్యూచర్ టెన్స్ కానివ్వండి, ఏ రూపంలో ఉన్నను, ఏ ఫామ్లో ఉన్నను, అది అసర్టివ్, ఇంటరాగేటివ్, ఇంపరేటివ్, ఎక్స్క్లమేటరీగా ఉండవచ్చు. అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటిది? ఇంపరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. అసర్టివ్ సెంటెన్స్ అంటే ఇట్ స్టార్ట్స్ విత్ ద క్యాపిటల్ లెటర్ అండ్ ఎండ్స్ విత్ ద ఫుల్ స్టాప్. ఇట్ అసర్ట్స్ సంథింగ్. నేరుగా ఏదైనా ఒక విషయాన్ని చెప్పేటువంటి వాక్యాన్ని ఏమంటాము? అసర్టివ్ సెంటెన్స్ అంటాము. ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేషన్ మీన్స్ వాట్? ఆస్కింగ్ క్వశ్చన్స్. వాట్ ఈజ్ యువర్ నేమ్? వెన్ ఈజ్ యువర్ బర్త్డే? హూ ఈజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్? లైక్ దట్. క్వశ్చన్స్ అడగటం, ప్రశ్నలు అడగటానికి ఉపయోగించేటువంటి సెంటెన్స్ను ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాము. ఇది క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్లో భాగంగా ఆర్డర్స్, కమాండ్స్, రిక్వెస్ట్స్, ఆజ్ఞలు కానివ్వండి లేదా రిక్వెస్ట్గా మనం చెప్పేటువంటి మాటలను ఇంపరేటివ్ సెంటెన్స్గా తీసుకోవచ్చు. గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ క్లాస్, గెట్ అవుట్ ఫ్రమ్ మై రూమ్, ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్. ఇవి ఇంపరేటివ్ సెంటెన్స్ కిందికి వస్తాయి. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే మనం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసేటువంటి సెంటెన్స్. హూ, వాట్ ఎ షాట్. హుర్రే, హుర్రా, వి వన్ ద మ్యాచ్. అలాస్, హీ డైడ్. ఇవి ఆశ్చర్యార్థకం గుర్తు, ఎక్స్క్లమేటరీ మార్క్తో ఎండ్ అవుతాయి. ఇవి అసర్టివ్, ఇంటరాగేటివ్, ఇంపరేటివ్, ఎక్స్క్లమేటరీ. ఇండైరెక్ట్ స్పీచ్. నెక్స్ట్, ఇండైరెక్ట్ స్పీచ్. Please watch this video from the starting onwards till the end. Subscribe my channel, like it and share it to your friends. If you subscribe my channel, you will get whatever the videos I will do
For the further videos, subscribe my channel. Indirect speech. It gives the substance of the speaker's actual words. It gives the substance of the speaker's actual words. స్పీకర్ చెప్పినటువంటి మాటలను యథాతథంగా కాకుండా మన మాటలలోకి మార్చి చెప్పడం. అంటే యథాతథంగా కాకుండా డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్గా కాకుండా అతడు చెప్పినటువంటి వాక్యాల యొక్క సెంటెన్స్ యొక్క మీనింగ్ను మన మాటల్లో కన్వే చేయడాన్ని చెప్పడాన్ని ఇండైరెక్ట్ స్పీచ్గా మనం చెప్పుకోవచ్చు. ఇలియాస్ టోల్డ్ ఐషు దట్ హీ వాజ్ ఆన్ ద వే. సెడ్ టు అనేది ఇలియాస్ అనేది ఇలియాస్గానే ఉంటుంది, సెడ్ టు అనేది టోల్డ్గా మారుతుంది. మనము ఈ రిపోర్టింగ్ రిపోర్టెడ్ పార్ట్ని కలిపేటప్పుడు దట్ అనేటువంటి కంజంక్షన్ యూజ్ చేయాలి. ఇక్కడ ఇలియాస్ అంటే ప్రనౌన్ చేంజ్ ఏమొస్తుంది, హీ వస్తుంది. ఇక్కడ ఈజ్ అనేది వాజ్గా మారుతుంది. ఆన్ ద వేగానే ఉంటుంది. డైరెక్ట్ స్పీచ్ మరియు ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏమిటో తెలుసుకున్నాం కదా. ఇక డైరెక్ట్ స్పీచ్ను ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేందుకు ఉన్నటువంటి నియమాలను, రూల్స్ను మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చేంజెస్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్. చేంజ్ ఆఫ్ రిపోర్టింగ్ వర్బ్. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద ఫస్ట్ రూల్? చేంజ్ ఆఫ్ రిపోర్టింగ్ వర్బ్. రిపోర్టింగ్ వర్బ్ను మార్చవలెను. నెక్స్ట్ సెకండ్ స్టెప్, ఒమిషన్ ఆఫ్ పంక్చువేషన్ మార్క్స్. ఒమిషన్ ఆఫ్ పంక్చువేషన్ మార్క్స్. విరామ చిహ్నాలను తొలగించవలను. విరామ చిహ్నాలు అంటే ఏంటి? ఇక్కడ సెమీకోలన్ కానివ్వండి, ఎట్సెట్రా. పంక్చువేషన్ మార్క్స్, క్వశ్చన్ మార్కు, ఎక్స్క్లమేషన్ మార్కు, ఇటువంటి పంక్చువేషన్ మార్క్స్ని తొలగించవలను. థర్డ్ వన్, చేంజ్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్. చేంజ్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్. వ్యక్తిగత సర్వనామాలను స్పీకర్ మరియు లిజనర్కు అనుగుణంగా మార్చవలను. చేంజ్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్. వ్యక్తిగత సర్వనామాలను స్పీకర్ మరియు లిజనర్కు అనుగుణంగా మార్చవలను. దిస్ ఈజ్ ద థర్డ్ రూల్ when we are changing the direct speech into indirect speech. Fourth one, change of tense in the reported part. రిపోర్టెడ్ పార్ట్ యొక్క టెన్స్ను మార్చవలను. ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న వాక్యం యొక్క టెన్స్ను మార్చవలను. ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న వాక్యం యొక్క టెన్స్ను మార్చవలను. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. పాయింటర్ వర్డ్స్. పాయింటర్ వర్డ్స్ అంటే ఏంటి? ఇక్కడ వర్డ్స్ రిఫరింగ్ టు నియర్నెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ అండ్ ప్లేస్. టైము మరియు ప్లేస్కు సంబంధించినటువంటి వర్డ్స్, సమయాన్ని మరియు ప్రాంతాన్ని సూచించే పదాలను మార్చవలను. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనము సవివరంగా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చేంజ్ ఆఫ్ రిపోర్టింగ్ వర్బ్ అండ్ యాడింగ్ కంజంక్షన్. చేంజ్ ఆఫ్ రిపోర్టింగ్ వర్బ్ అండ్ యాడింగ్ కంజంక్షన్. రిపోర్టింగ్ వర్బును మారుస్తూ కంజంక్షన్ను చేర్చే విధానాన్ని ఈ క్రింది పట్టికలో మనము గమనించవచ్చు. రిపోర్టింగ్ వర్బును మారుస్తూ, చేంజ్ చేస్తూ కంజంక్షన్ను యాడ్ చేసేటువంటి విధానాన్ని ఈ క్రింది టేబుల్లో మనము గమనించవచ్చు. సీరియల్ నెంబర్ 1, కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ there are 4 types of sentences are there: assertive sentence or declarative sentence, interrogative or questions, నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్సెస్, నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఇప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి సెంటెన్స్ను డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మార్చాలో చూద్దాం. అసర్టివ్ కానీ డిక్లరేటివ్ కానీ సబ్జెక్టుతో ప్రారంభమై ఫుల్ స్టాప్తో ముగుస్తుంది. అందులో డైరెక్ట్ స్పీచ్లో సెట్ ఉన్నప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో సెట్ ఎటువంటి కంజంక్షన్ యూజ్ చేయాలి? దట్. సెడ్ టు విల్ బికమ్ టోల్డ్, సేమ్ కంజంక్షన్ దట్. say that, says that. Say to, tell that. Says to, tells that. Okay. Interrogative questions. Interrogative or questions. Interrogative అంటే ఏంటి? ఇక్కడ yes or no type questions. yes or no type questions. మనం ఒక క్వశ్చన్ అడిగినప్పుడు yes కానీ no అని కానీ సమాధానం మనము వస్తుంది మనకు. హెల్పింగ్ వర్బ్తో ప్రారంభమై, హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటి? ఇక్కడ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, దీస్ ఆర్ నోన్ యాజ్ హెల్పింగ్ వర్బ్స్. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. హెల్పింగ్ వర్బ్తో ప్రారంభమై క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయ్యేటువంటి వాటిని ఇంటరాగేటివ్, అదర్వైజ్ క్వశ్చన్స్గా మనం చెప్పుకోవచ్చు.
అందులో డైరెక్ట్ స్పీచ్లో సెడ్ అనేది ఆస్క్డ్గా మారుతుంది, సెడ్ టు ఉంటే క్వశ్చన్డ్గా మారుతుంది, లేదా సెడ్ టు ఆస్క్డ్, సిచ్యువేషన్ బట్టి ఆస్క్డ్, క్వశ్చన్డ్, ఎంక్వైర్డ్, ఇంటరాగేటెడ్, వాంటెడ్ టు నో. ఓకే, మనము రిపోర్టెడ్ పార్ట్ని జాయిన్ చేసేటప్పుడు యూజ్ చేయవలసినటువంటి కంజంక్షన్ ఏంటి? ఇఫ్ కానీ వెదర్. ఇక్కడ దట్ అనేటువంటి కంజంక్షన్ను యూజ్ చేయము. దట్ అనేటువంటి కంజంక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే ఓన్లీ ద డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా అసర్టివ్ సెంటెన్స్లో మాత్రమే దట్ అనేటువంటి కంజంక్షన్ను యూజ్ చేస్తూ రిపోర్టెడ్ పార్ట్ని కలపవలసి ఉంటుంది. ఇక్కడ మాత్రము ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఇఫ్ కానీ వెదర్. మెయిన్ క్వశ్చన్స్ మనకు హెల్పింగ్ వర్బ్తో ప్రారంభమయ్యేటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఆర్ యూ ఏ స్టూడెంట్, హ్యావ్ యూ కంప్లీటెడ్, అలా కొన్ని మెయిన్ క్వశ్చన్స్ WH వర్డ్ అంటే వాట్ ఈజ్ యువర్ నేమ్, హూ ఈజ్ యువర్ ఫాదర్, వెన్ ఈజ్ యువర్ బర్త్డే, విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్, ఇలాంటి వాటిని మెయిన్ క్వశ్చన్స్గా చెప్పుకోవచ్చు. WH వర్డ్తో ప్రారంభమై క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయ్యేటువంటి సెంటెన్సెస్ని మెయిన్ క్వశ్చన్స్గా చెప్పుకోవచ్చు. అందులో డైరెక్ట్ స్పీచ్లో సే టు, ఆస్క్, సేస్, సే టు, ఆస్క్స్. ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మారుతాయి? ఆస్క్, క్వశ్చన్, ఎంక్వైర్, ఇంటరాగేట్, వాంట్ టు నో, ఆస్క్స్, క్వశ్చన్స్, ఎంక్వైర్స్, interrogates, wants to know. Ask, question, inquire, interrogate, want to know, asks, questions, inquires, interrogates, wants to know. యూజ్ చేయవలసినటువంటి కంజంక్షన్ గివెన్ WH వర్డ్. WH వర్డ్ అంటే ఏంటి? ఇక్కడ వాట్, వేర్, వై, హౌ. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. సబ్జెక్టు లేకుండా ప్రారంభమై ఫుల్ స్టాప్తో ఎండ్ అయ్యేటువంటి సెంటెన్సెస్, వీటినే కర్తరహిత. సో దెర్ ఈజ్ నో సబ్జెక్ట్. సెంటెన్సెస్ ఇవి కూడా ఇంపరేటివ్ సెంటెన్స్లో భాగమే. లెట్తో ప్రారంభమయ్యేటువంటివి. ఇందులో డైరెక్ట్ స్పీచ్లో ఉండేటువంటి సెడ్ టు అనేది ఆర్డర్డ్, రిక్వెస్టెడ్, అడ్వైజ్డ్, కమాండెడ్, బెగ్డ్. మరి రిపోర్టెడ్ పార్ట్ని ఏ విధంగా జాయిన్ చేయాలి? టు లేదా నాట్ టు. కొన్నిసార్లు టు, సెంటెన్స్ని బట్టి టు, అదర్వైజ్ నాట్ టు. సే విల్ బికమ్ ఆర్డర్, రిక్వెస్ట్, అడ్వైజ్, command. Said to, suggested, proposed. Says to, suggests, proposes or propose, suggest that, propose that, suggested that, proposed that, ఆ విధంగా వస్తుంది. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. హో, షిట్, వావ్, హుర్రా, బ్రావో, అలాస్. హో, షిట్, వావ్, హుర్రా, బ్రావో, అలాస్, హుష్ మొదలగు పదాలను కలిగి ఉండేటువంటి వాక్యాలను ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్గా చెప్పుకోవచ్చు. సెడ్ టు అనేది ఎక్స్క్లెయిమ్డ్. ఆల్రెడీ ఇక్కడ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంది కాబట్టి మనము ఇండైరెక్ట్ స్పీచ్లో ఎటువంటి వాడిని యూజ్ చేయాలి? ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్, ఎక్స్క్లెయిమ్డ్ విత్ సారో. ఒకవేళ ఆనందాన్ని తెలిపేటువంటి వాక్యం అయితే ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్. ఒకవేళ సాడ్ ఫీలింగ్స్ని చెప్పేటువంటి విషయాలకు ఎక్స్క్లెయిమ్డ్ విత్ సారో. బాగా ఒక విధమైనటువంటి సర్ప్రైజ్ను వ్యక్తం చేయడానికి ఎక్స్క్లెయిమ్డ్ విత్ వండర్. మరి ఈ యొక్క రిపోర్టెడ్ పార్ట్ని జాయిన్ చేయడానికి యూజ్ చేయవలసినటువంటి సెంటెన్స్ కంజంక్షన్ ఏంటి? దట్. సేస్ టు
exclaims or exclaim with joy, exclaim with joy, otherwise exclaim with sorrow, exclaim with wonder. అసర్టివ్ సెంటెన్సెస్ క్రింది వాక్యాలలో రిపోర్టింగ్ వర్బ్ యొక్క మార్పుని గమనించండి. ఫ్రెండ్స్, నౌ నోటీస్ ద చేంజ్ ఆఫ్ రిపోర్టింగ్ వర్బ్ ఇన్ ద ఫాలోయింగ్ sentences. Observe the change of reporting verb in the following sentences. Aishu said, I am so happy. Aishu said that she was so happy. Aishu said. అండ్ ఇక్కడ కామా మరియు ఇన్వర్టెడ్ కామాస్ రిమూవ్ చేసేసి ఆ యొక్క దట్ అనేటువంటి కంజంక్షన్తో జాయిన్ చేస్తూ ఇక్కడ ఐ అంటే ఎవరు నాన్న? ఇక్కడ ఐషు సెడ్. ఐషు వాట్ ఈస్ ద సబ్జెక్ట్? ఇక్కడ ఏంటి? ప్రొనౌన్, లేడీ కాబట్టి షీ. సో ఇక్కడ ఐ యామ్ సో హ్యాపీ, దట్ ఈస్ ఇన్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో సింపుల్ పాస్ట్ టెన్స్లోకి మారుతుంది. షీ వాజ్ సో హ్యాపీ. ఐషు సెడ్ దట్ షీ వాజ్ సో హ్యాపీ. Ilyas said to Aishu, I work for you. Ilyas said to will become told. In place of Aishu, Aishu. And comma and inverted commas remove. That ikkada I ante evaru ikkada? Ilyas. So what is the suitable pronoun? He. Ilyas told Aishu that he worked for her. ఎవరి కోసం పనిచేశాడు? Aishu. Aishu girl. So her. Ilyas told Aishu that he worked for her. The children say we go. The children say that we ante evaru ikkada? Children. Which is a suitable pronoun? They. The children say that they go. The children say to him we go. The children say to will become tell. Him ki him. We ane దేనిగా మారుతుంది? దట్. రెండింటిని ఏ కంజంక్షన్ యూజ్ చేస్తూ జాయిన్ చేయాలి? దట్. వి చేంజెస్ ఇంటూ దే. ద చిల్డ్రన్ టెల్ హిమ్ దట్ దే గో. మోహన్ సేస్ ఐ ఆమ్ ఎట్ హోమ్. మోహన్ సేస్ దట్ హీ ఈజ్ ఎట్ హోమ్. సేస్కి సేస్ అండ్ రిపోర్టింగ్ వర్బు రిపోర్టెడ్ పార్ట్ దట్ అనేటువంటి కంజంక్షన్తో కలిపి ఐ అంటే ఎవరు ఇక్కడ? మోహన్, హీ. సో ఈజ్ మోహన్, హీ ఈజ్ ఎట్ హోమ్. Mohan says that he is at home. Next, Sita. Sita says to Ram, I am with you. Says to will become tells. Sita ki Sita, says to changes into tells. Ram ki Ram. ఇక్కడ కామా మరియు ఇన్వర్టెడ్ కామాస్ రిమూవ్ చేసి రిపోర్టింగ్ పార్ట్ని, రిపోర్టెడ్ పార్ట్ని దట్ అనేటువంటి కంజంక్షన్తో జాయిన్ చేస్తూ ఐ అంటే ఎవరు ఇక్కడ? సీత. సో వాట్ ఈస్ ద సూటబుల్ ప్రొనౌన్? షీ. ఇక్కడ యామ్కి సో దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద టెన్స్లో మార్పు ఉండదు. రిపోర్టింగ్ పార్ట్లో ఉన్నటువంటి వర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న పార్ట్లో టెన్స్లో మార్పు ఉండదు. దెర్ ఈజ్ నో చేంజ్. సీత టెల్స్ రామ్ దట్ షీ ఈజ్ విత్ హిమ్. ఇక్కడ యు అంటే ఎవరు? రామ్. బట్ వీ కెనాట్ we cannot mention the name. So Ram will changes into the him. Sita tells Ram that she is with him. పైనున్న మొదటి రెండు వాక్యాలలో రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉన్నందున ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఉన్న వాక్యాన్ని కూడా పాస్ట్ టెన్స్గా మార్చి ఇండైరెక్ట్ స్పీచ్లోకి వ్రాసాము. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ అబౌట్ 2 sentences, in the reporting verb is in the past tense. So that's why we changed the verb of the ఇన్వర్టెడ్ కామాస్ పార్ట్. ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నటువంటి వాక్యాన్ని కూడా పాస్ట్ టెన్స్గా మార్చి ఇండైరెక్ట్ స్పీచ్లో వ్రాసాము. కానీ 3rd, 4th, 5th, 6th ఉన్నటువంటి సెంటెన్స్లో రిపోర్టింగ్ వర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. సే టు, సేస్ టు ఇవన్నీ ప్రజెంట్ టెన్స్లో ఉన్నందున ఇండైరెక్ట్ స్పీచ్లో టెన్స్ను మార్చకుండా వ్రాసాము. దట్స్ వై we did not change the tense of the inverted part. Interrogative sentences. Yes, no type questions. క్రింది వాక్యాలలో రిపోర్టింగ్ వర్బ్ యొక్క మార్పును మరియు కంజంక్షన్ను గమనించండి. సో అబ్జర్వ్ ద చేంజ్ ఆఫ్ ద రిపోర్టింగ్ వర్బ్ అండ్
conjunction in the following sentences. A boy said to a teacher, "May I come in?" A boy said to will become asked. So if you observe the above table, you will get the clarification. So interrogative లో said to అనేది దేనిగా మారుతుంది? asked. A boy asked a teacher. రిపోర్టింగ్ పార్ట్ని రిపోర్టెడ్ పార్ట్ని ఇఫ్ లేదా వెదర్ అనేటువంటి కంజంక్షన్ జాయిన్ చేయాలి, కంజంక్షన్ని యాడ్ చేయాలి. ఇక్కడ ఐ అంటే ఎవరు? ఏ బాయ్. సో హీ అవుతుంది. మే అనేది మైట్గా మారుతుంది. ఏ బాయ్ ఆస్క్డ్ ఏ టీచర్ ఇఫ్ హీ మైట్ కమ్ ఇన్. ఫాదర్ సెడ్ టు డాటర్, హ్యావ్ యూ హ్యాడ్ యువర్ డిన్నర్? ఫాదర్ ఎంక్వైర్డ్ ఎవరిని? డాటర్. ఇఫ్ షీ, యూ అంటే ఎవరు? ఇక్కడ రిపోర్టింగ్ పార్ట్ని రిపోర్టెడ్ పార్ట్ని ఇఫ్ అనేటువంటి కంజంక్షన్తో యాడ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎస్ నో, విచ్ ఆన్సర్ వీ విల్ గెట్? ఎస్ ఆర్ నో. కంప్లీట్ అయితే ఎస్, కంప్లీట్ కాకపోతే నో. అలాంటప్పుడు అలాంటి సందర్భంలో ఇఫ్ అనేటువంటి కంజంక్షన్తో జాయిన్ చేయాలి. ఇక్కడ యూ అంటే ఎవరు? డాటర్. షీ హ్యాడ్, హ్యాడ్కి హ్యాడ్. యువర్ అంటే ఎవరు? తన యొక్క. హర్ డిన్నర్. ఫాదర్ ఎంక్వైర్డ్ డాటర్ ఇఫ్ షీ హ్యాడ్ హర్ డిన్నర్. మెయిన్ క్వశ్చన్స్ WH వర్డ్స్తో స్టార్ట్ అయ్యేటువంటి వాటిని మెయిన్ క్వశ్చన్స్గా చెప్పుకోవచ్చు. ఐషు సెడ్ టు హనీఫ్, వాట్ ఈజ్ యువర్ నేమ్? ఐషు ఆస్క్డ్. సెడ్ టు అనేది ఇక్కడ ఏమవుతుంది? టోల్డ్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ ఇవి ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఆస్క్డ్, హనీఫ్. సో కామా అండ్ ఇన్వర్టెడ్ కామాస్ రిమూవ్. సో WH వర్డ్స్తో స్టార్ట్ అయితే సేమ్, దెర్ ఈజ్ నో నీడ్ టు యాడ్ ఎనీ అదర్ కంజంక్షన్ లైక్ దట్ అండ్ ఇఫ్ ఆర్ వెదర్. వాట్ అంటే వాటే. వాట్ హిజ్ నేమ్ వాజ్, వాట్ హిజ్ నేమ్ వాజ్. ఈజ్ అనేది చివరికి వెళ్ళి వాజ్ అవుతుంది. ఐషు ఆస్క్డ్ హనీఫ్ వాట్ హిజ్ నేమ్ వాజ్. ఇలియాస్ సెడ్ టు స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఇలియాస్ ఆస్క్డ్ స్టూడెంట్స్ హౌ. ఎవరు? యూ అంటే దే. ఆర్ అనేది ఏమవుతుంది? వర్. ఇలియాస్ ఆస్క్డ్ స్టూడెంట్స్ హౌ దే వర్. బ్రదర్ సెడ్ టు సిస్టర్, వై డూ యూ నీడ్ మనీ? బ్రదర్ ఆస్క్డ్ సిస్టర్ వై. ఇక్కడ యూ అంటే ఎవరు? షీ. నీడ్ ఏమవుతుంది? నీడెడ్. మనీ. వై షీ నీడెడ్ మనీ. బ్రదర్ ఆస్క్డ్ సిస్టర్ వై షీ నీడెడ్ మనీ. ఇంపరేటివ్ సెంటెన్సెస్. హీ సెడ్ టు హర్, టేక్ రెస్ట్. ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్లో సెడ్ టు అనేది అడ్వైజ్డ్గా మారుతుంది. హీ అడ్వైజ్డ్ హర్ టు టేక్ రెస్ట్. సో రిపోర్టింగ్ పార్ట్ని రిపోర్టెడ్ పార్ట్ని జాయిన్ చేయడానికి ఇంపరేటివ్ సెంటెన్స్లో టు అనేటువంటి కంజంక్షన్ని, ఇక్కడ టు అనేటువంటి ప్రిపోజిషన్ని యూజ్ చేయవలసి ఉంటుంది. హీ అడ్వైజ్డ్ హర్ టు టేక్ రెస్ట్. షీ సెడ్ టు హిమ్, డోంట్ స్మోక్. షీ అడ్వైజ్డ్ హిమ్. డోంట్ అనేది నాట్ టుగా మారుతుంది. నాట్ టు స్మోక్. షీ అడ్వైజ్డ్ హిమ్ నాట్ టు స్మోక్. ఐ సెడ్ టు హర్, క్లోజ్ ద విండో ప్లీజ్. ప్లీజ్ వచ్చింది కాబట్టి ఇక్కడ రిక్వెస్టెడ్ అనేటువంటి టర్మ్ని మనం యూజ్ చేయాలి. ఐ రిక్వెస్టెడ్ హర్ టు క్లోజ్ ద విండో. దే సెడ్ టు అస్, డోంట్ షౌట్ ప్లీజ్. దే రిక్వెస్టెడ్ అస్ నాట్ టు షౌట్. ద మేనేజర్ సెడ్ టు ద వర్కర్స్, డూ ఇట్ ఫాస్ట్. ద మేనేజర్ ఆర్డర్డ్ ద వర్కర్స్ టు డూ ఇట్ ఫాస్ట్. మేనేజర్ వర్కర్స్కి ఆర్డర్ ఇస్తాడు కాబట్టి ద మేనేజర్ ఆర్డర్డ్ ద వర్కర్స్ టు డూ ఇట్ ఫాస్ట్. షీ సెడ్ టు హిమ్, గెట్ అవుట్. ఇక్కడ ఆర్డర్ రూపంలో ఉంది కాబట్టి షీ ఆర్డర్డ్ హిమ్ టు గెట్ అవుట్. హీ సెడ్ టు హర్, డోంట్ బిహేవ్ ఫూలిష్లీ. ఇది ఒక ఆర్డర్ రూపంలో ఉంది కాబట్టి హీ ఆర్డర్డ్ హర్. డోంట్ అనేది ఏమవుతుంది? నాట్ టు బిహేవ్ ఫూలిష్లీ. లెట్ సెంటెన్సెస్. లెట్తో ఉండేటువంటి సెంటెన్సెస్ ఇవి సజెషన్స్గా లేదా ప్రపోజల్స్గా మనం చెప్పుకోవచ్చు. లెట్ మీ అంటే ఐ షెల్. లెట్స్ ఆర్ లెటస్ మీన్స్ వీ షెల్. హీ సెడ్ టు హర్, లెట్ మీ మ్యారీ యూ. సో ఏంటి ఇక్కడ? ప్రపోజల్. హీ ప్రపోజ్డ్. సెడ్ టు అనేది ప్రపోజ్డ్ టు హర్. రిపోర్టింగ్ పార్ట్ని రిపోర్టెడ్ పార్ట్ని దట్ అనేటువంటి కంజంక్షన్ యూజ్ చేయాలి. ఇక్కడ హీ అంటే హీయే ఏమవుతుంది? అక్కడ లెటర్స్ అంటే షెల్ కదా, షెల్ అనేది షుడ్గా మారుతుంది.
ఓకే, హీ ప్రపోజ్డ్ టు హర్ దట్ హీ షుడ్ మ్యారీ హర్. హీ ప్రపోజ్డ్ టు హర్ దట్ హీ షుడ్ మ్యారీ హర్. ఆర్ మరో విధంగా ఒకటి చెప్పవచ్చు, హీ ఆస్క్డ్ హర్ టు లెట్ హిమ్ మ్యారీ హర్. హీ ఆస్క్డ్ హర్ టు లెట్ హిమ్ మ్యారీ హర్. షీ సెడ్ టు హిమ్ లెట్ మీ టేక్ రెస్ట్. షీ సజెస్టెడ్ టు హిమ్ దట్ షీ షుడ్ టేక్ రెస్ట్. షీ సజెస్టెడ్ టు హిమ్ దట్ షీ షుడ్ టేక్ రెస్ట్. ఆర్ she asked him to let her take rest. She asked him to let her take rest. Students said to the teacher, let us plan the tour. Students proposed to the teacher that as ane dega మారుతుంది ఇక్కడ, they should plan the tour. Next, otherwise students asked the teacher to let them plan the tour. He said to her, let us help the poor. He suggested to her that they should help the poor. He suggested to her that they should help the poor. Now exclamatory sentences. He said to Aishu, what a beautiful girl you are. He exclaimed. సో ఇక్కడ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసుకున్నాడు కాబట్టి he exclaimed to Aishu. ఇక్కడ డైరెక్ట్ రిపోర్టింగ్ పార్ట్ని, రిపోర్టెడ్ పార్ట్ని దట్ అనేటువంటి కంజంక్షన్ యూజ్ చేస్తూ ఇక్కడ that she was a very beautiful girl. He exclaimed to Aishu that she was a very beautiful girl. She said, hurrah, I got the job. She exclaimed with delight, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ that she had got the job. I got the job అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది, అది పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుతుంది. she ఇక్కడ I అంటే ఎవరు? she, కాబట్టి she had got the job. He said, alas, my little puppy is dead. He exclaimed sadly that his little puppy was dead. He exclaimed sadly that his little puppy was dead. The manager said to the worker, bravo, you did a good job. The manager applauded, అంటే మెచ్చుకోవడం, applauded the worker, saying that he had done a good job. ఒమిషన్ ఆఫ్ పంక్చువేషన్ మార్క్స్. పంక్చువేషన్ మార్క్స్ మనము ఎప్పుడు యూజ్ చేయకూడదు. డైరెక్ట్ స్పీచ్లోని కామా మరియు కొటేషన్ మార్క్స్ని తొలగించి వాటి స్థానంలో సరైన కంజంక్షన్స్ను వాడడం ఎలాగో ఇప్పటి వరకు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు అర్థమై ఉంటుంది. సో ఫార్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ వాట్ సిచ్యువేషన్స్ వీ షుడ్ వీ హ్యావ్ టు ఒమిట్ ద పంక్చువేషన్ మార్క్స్. ఇండైరెక్ట్ స్పీచ్లో ఎటువంటి విరామ చిహ్నాలు ఉండకూడదు, పంక్చువేషన్ మార్క్స్ ఉండకూడదు. కేవలం చివర ఫుల్ స్టాప్ను మాత్రమే యూజ్ చేయాలి. జస్ట్ వీ షుడ్ యూజ్ ఫుల్ స్టాప్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. దట్స్ ఎనఫ్. చేంజ్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్. రిపోర్టెడ్ పార్ట్, కొటేషన్ మార్కులో మధ్యలో ఉన్న వాక్యాన్ని రిపోర్టెడ్ పార్ట్ అంటాము. అందులో ఐ కామా, మీ, మై, మైన్, మై సెల్ఫ్, వి, అస్, అవర్, అవర్స్, అవర్ సెల్ఫ్స్ ఈ పదాలు ఉంటే స్పీకర్ను అనుసరించి ఉండాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. హీ సెడ్ ఐ యామ్ హ్యాపీ. హీ సెడ్ దట్, ఇక్కడ ఐఎమ్ హ్యాపీ అనేది డిక్లరేటివ్ సెంటెన్స్ కాబట్టి సెడ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది. హీ సెడ్ దట్, ఇక్కడ ఐ అంటే ఎవరు? హీ. ఇక్కడ సెడ్ అనేది రిపోర్టింగ్ పార్ట్లో వర్బ్ అనేది V2లో ఉంది, పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ యామ్ అనేది కూడా ఇక్కడ రిపోర్టెడ్ పార్ట్లో కూడా వర్బ్ అనేది చేంజ్ అవుతుంది. సో హీ సెడ్ దట్ హీ వాజ్ హ్యాపీ. షీ సెడ్ టు హిమ్ మై వర్క్ ఈజ్ కంప్లీటెడ్. షీ టోల్డ్ హిమ్ దట్ హర్ వర్క్ వాజ్ కంప్లీటెడ్. మై వర్క్ ఈజ్ కంప్లీటెడ్, హర్ వర్క్ వాజ్ కంప్లీటెడ్. స్టూడెంట్స్ సెడ్ టు హర్ వి గో. స్టూడెంట్స్ టోల్డ్ హర్. వి అండ్ ఇక్కడ దట్ అనేటువంటి కంజంక్షన్ యూజ్ చేస్తూ రెండింటిని కలపాలి. వి అనేది దేగా మారుతుంది, గో అనేది వెంట అవుతుంది. గో అనేది V1, వెంట అనేది V2. స్టూడెంట్స్ టోల్డ్ హర్ దట్ దే వెంట్. రిపోర్టెడ్ పార్ట్. కొటేషన్ మార్క్ మధ్యలో ఉన్న వాక్యంలో యూ, యువర్, యువర్స్, యువర్ సెల్ఫ్ లాంటి పదాలు ఉంటే లిజనర్ను అనుసరించి మార్చాలి. హీ సెడ్ టు హర్ యూ కెన్ గో. సెడ్ టు అనేది టోల్డ్గా మారుతుంది, హర్ అనేది హర్గానే ఉంటుంది. రిపోర్టింగ్ పార్ట్ని, రిపోర్టెడ్ పార్ట్ని దట్ అనేటువంటి కంజంక్షన్ యూజ్ చేస్తూ జాయిన్ చేయాలి. ఇక్కడ
షీ కుడ్ గో, కెన్ అనేది కుడ్ అవుతుంది. హీ టోల్డ్ హర్ దట్ షీ కుడ్ గో. She said to him, you do yourself. She said to him, you do yourself. She told him, said to అనేది told అవుతుంది. ఇక్కడ దట్ అనేటువంటి కంజంక్షన్ యూజ్ చేస్తూ రిపోర్టింగ్ పార్ట్ని రిపోర్టెడ్ పార్ట్ని కలపాలి. ఇక్కడ హిమ్ అనేది హీ అవుతుంది, డూ అనేది డిడ్ అవుతుంది. షీ టోల్డ్ హిమ్ దట్ హీ డిడ్ హిమ్సెల్ఫ్, తనంతట తాను చేశాడు, హిమ్సెల్ఫ్. రిపోర్టెడ్ పార్ట్ కొటేషన్ మార్క్స్ మధ్యలో ఉన్న వాక్యంలో హీ, హిమ్, హీస్, హిమ్సెల్ఫ్ కనుక ఉన్నట్లయితే షీ, హర్, హర్స్, హర్ సెల్ఫ్, ఇట్, ఇట్స్, ఇట్ సెల్ఫ్, దే, దెమ్, దేర్, దేర్స్, దెమ్సెల్వ్స్. పై పదాలలో ఏ పదం వచ్చినా కూడా ఎటువంటి మార్పు లేకుండా యథాతథంగా వ్రాయాలి. సో ఇఫ్ we find the such type of the sentences, we should no need to change. As it is, we have to write the sentence as it is. Example, I said he is good. I said, ఇక్కడ రిపోర్టింగ్ పార్ట్ని రిపోర్టెడ్ పార్ట్ని దట్ అనేటువంటి కంజంక్షన్ యూజ్ చేస్తూ హీ అంటే హీ, ఇక్కడ సెడ్ రిపోర్టింగ్ పార్ట్లో వర్బ్ ఎందులో ఉంది, పాస్ట్ టెన్స్, కాబట్టి రిపోర్టెడ్ పార్ట్లో కూడా వర్బ్ అనేది పాస్ట్ టెన్స్లోకి మార్చాలి. He said that he was good. She said they did their work. She said that they did their work అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది, అది పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుతుంది. She said that they had done their work. Change of the tense and the verb in the reported part. Change of the tense and the verb in the reported part. So all of you observe this table carefully. ఈ టేబుల్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, గమనించండి. V1 ప్లస్ ఎస్ లేదా కుక్, కుక్స్, ఈట్, ఈట్స్, అది ఇండైరెక్ట్లో V2. ఒకవేళ డైరెక్ట్లో V2 ఉన్నట్టయితే ఇండైరెక్ట్లో హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ కుక్డ్. డైరెక్ట్ స్పీచ్లో యామ్, ఈజ్, ఆర్, ఇండైరెక్ట్ స్పీచ్లో వస్ లేదా వర్గా మారుతుంది సెంటెన్స్ని బట్టి, సబ్జెక్టును బట్టి. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి వాస్ కామా వర్ అవి హ్యాడ్ బీన్గా ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ బీన్ అవుతుంది. డైరెక్ట్ స్పీచ్లో డూ కామా డూ లేదా డస్ ఇండైరెక్ట్ స్పీచ్లో డిడ్ అవుతుంది. డైరెక్ట్ స్పీచ్లో డిడ్ ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ డన్. డైరెక్ట్ స్పీచ్లో హ్యాజ్, హ్యావ్ ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి హ్యాడ్ ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ 2 టైమ్స్ వస్తుందా అంటే వస్తుంది. ఇంకా డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి హ్యాడ్ అది ఆల్రెడీ హ్యాడ్ ఉంది, మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మరొక హ్యాడ్ని యాడ్ చేయాలి. డైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ ప్లస్ V3, ఇండైరెక్ట్ స్పీచ్లో నో చేంజ్, హ్యాడ్ ప్లస్ V3. డైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ బీన్, ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ బీన్. డైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్, ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్. డైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ డన్, ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ డన్. డైరెక్ట్ స్పీచ్లో షెల్, విల్, కెన్, మే. షెల్ విల్ బికమ్ షుడ్, విల్ బికమ్ వుడ్, కెన్ విల్ బికమ్ కుడ్, మే విల్ బికమ్ మైట్. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి షెల్, విల్ హ్యావ్, షుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్గా మార్పు చెందుతాయి. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి కెన్, మే హ్యావ్, కెన్ అనేది కుడ్గా, మే హ్యావ్ అనేది మైట్ హ్యావ్గా చేంజ్ అవుతుంది. He said, I cook. He said that he cooked. He said that he cooked. ఇక్కడ రిపోర్టింగ్ పార్ట్ సెడ్ అనేది V2లో ఉంది. సో ఇక్కడ ఐ కుక్ అనేది కూడా మారుతుంది. ఐ అనేది హీ అవుతుంది, కుక్ విల్ బికమ్ కుక్డ్. He said that he cooked. She said, I had a car. She said that she had a car. They said, we did the work. They said that we అనేది దే అవుతుంది. దే హ్యాడ్ డన్ ద వర్క్. వీ డిడ్ ద వర్క్ అనే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటుంది, అది పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుతుంది. దే సెడ్ దట్ దే హ్యాడ్ డన్ ద వర్క్. ఐషు సెడ్ ఐ వాజ్ ఎట్ హోమ్. ఐషు సెడ్ దట్, ఇక్కడ ఐ అంటే ఎవరు, ఐషు. సో వాట్ ఈస్ ద సూటబుల్ ప్రొనౌన్, షీ.
షీ ఇక్కడ వాజ్ అనేది దేనిగా మారుతుంది? యూ. వన్స్ అబ్జర్వ్ ద అబౌవ్ టేబుల్, వాజ్ విల్ చేంజెస్ ఇంటూ ద హ్యాడ్ బీన్. ఐషు సెడ్ దట్ షీ హ్యాడ్ బీన్ ఎట్ హోమ్. ఇలియాస్ సెడ్ ఐ కెన్ టీచ్. ఇలియాస్ సెడ్ దట్ హీ కుడ్ టీచ్. కెన్ అనేది కుడ్ అవుతుంది. ఇక్కడ ఐ అనేది సూటబుల్ ప్రొనౌన్ ఐకి హీ. నోట్, ఇఫ్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ ద ప్రజెంట్ టెన్స్ ఆర్ ఫ్యూచర్ టెన్స్, రిపోర్టింగ్ వర్బ్ కనుక ప్రజెంట్ టెన్స్లో కానీ ఫ్యూచర్ టెన్స్లో ఉంటే ద టెన్స్ ఆఫ్ ద రిపోర్టెడ్ స్పీచ్ డస్ నాట్ చేంజ్. రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్నటువంటి టెన్స్ అనేది మారదు. రిపోర్టింగ్ వర్బ్ ప్రజెంట్ టెన్స్లో లేదా ఫ్యూచర్ టెన్స్లో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో టెన్స్ను మార్చకుండా వ్రాయాలి. హీ సేస్ ఐ ఆమ్ హ్యాపీ. సో హీ సేస్ దట్, what is a suitable pronoun? He. ఇక్కడ there is no change in the tense when we are changing into the indirect speech. So he is happy. He says that he is happy. She will say Aishu is nice. She will say that Aishu is nice. Remember, note, remember that the present tense of the reported speech does not change if it expresses a universal truth, proverbs, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అండ్ కొటేషన్స్. ఒకవేళ ప్రజెంట్ టెన్స్లో రిపోర్టెడ్ స్పీచ్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉండి అవి ఒకవేళ యూనివర్సల్ ట్రూత్స్, విశ్వసత్యాలు, ప్రోవర్బ్స్, జాతీయాలు, సామెతలు, శాస్త్రీయమైనటువంటి వాస్తవాలు, కొటేషన్స్, ఒక ప్రముఖులు చెప్పినటువంటి కొటేషన్స్, గాంధీజీ, వివేకానందుడు చెప్పినటువంటి కొటేషన్స్ కనుక ఉన్నట్టయితే అందులో టెన్స్ అనేది ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు టెన్స్లో ఎటువంటి మార్పు ఉండదు. డైరెక్ట్ స్పీచ్లో విశ్వ సత్యాలు, సామెతలు, విజ్ఞాన సత్యాలు, సూక్తులు వచ్చినప్పుడు వాటిని మార్చకుండా అలాగే వ్రాయాలి. ఎగ్జాంపుల్స్: హీ సెడ్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. హీ సెడ్ దట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. అంతే. ఓన్లీ వీ హ్యావ్ టు యాడ్ దట్ కంజంక్షన్ బై రిమూవింగ్ ద కామా అండ్ ఇన్వర్టెడ్ కామాస్. ఎల్డర్స్ సెడ్ ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. మెరిసేదంతా బంగారం కాదు. ఎల్డర్స్ సెడ్ దట్ ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. న్యూటన్ సెడ్ ద ఎర్త్ ఈజ్ ఏ బిగ్ మ్యాగ్నెట్. న్యూటన్ సెడ్ దట్ ద ఎర్త్ ఈజ్ ఏ బిగ్ మ్యాగ్నెట్. Vivekananda said strength is life, weakness is death. Vivekananda said that strength is life, weakness is death. Change of pointer words. Direct speech, indirect speech. Direct speech లో ఉన్నటువంటి ఎగో బిఫోర్ అవుతుంది, హియర్ దేర్ అవుతుంది, నౌ విల్ బికమ్ దెన్, హెన్స్ చేంజెస్ ఇంటూ దెన్స్, జస్ట్ విల్ బికమ్ ఇమీడియట్లీ, దిస్ విల్ బికమ్ దట్, దీస్ విల్ బికమ్ దోస్, today will become that day, tonight will become that night, tomorrow will become the next day, the following day, the day after, yesterday will become the previous day, the day before, next month the following month, next year, day before yesterday 2 days before, day after tomorrow 2 days after. He said I went yesterday. He said that he had gone the previous day. So ikkada I went yesterday, that is in the simple past tense. It will be changes into the past perfect. Ikkada suitable pronoun I changes into he. Went will become had gone. Yesterday changes into the previous day. He said that he had gone the previous day. Ilyas said I am going now. The present continuous tense lo undi. Ilyas said that he was going, now changes into then. He was going then. Aishu said I bought this pen. Aishu said that should I changes into the suitable pronoun is she. She had bought this అనేది that అవుతుంది. Aishu said that she had bought that pen. Hanif said these are my clothes. Hanif said that these అనేది those అవుతుంది. are అనేది were అవుతుంది. మై ఎవరు? అతని యొక్క, అంటే హిజ్. హనీఫ్ సెడ్ దట్ దోస్ వర్ హిజ్ క్లాత్స్. దే సెడ్ వి లివ్ హియర్. దే సెడ్ దట్ వి చేంజెస్ ఇన్ టు ద దే. లివ్ అనేది లివ్డ్ అవుతుంది, హియర్ అనేది దేర్ అవుతుంది. దే సెడ్ దట్ దే లివ్డ్ దేర్.
సో దిస్ ఈజ్ అబౌట్ ద డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. సో ఈ విధంగా అసర్టివ్ తర్వాత ఇంటరాగేటివ్, ఇంపరేటివ్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ని, టెన్సెస్ని, తర్వాత యూనివర్సల్ ట్రూత్స్ అలా ఉన్నప్పుడు ఎలా చేంజ్ చేయాలి, హౌ టు చేంజ్ ద ప్రొనౌన్స్. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద reported speech. Thank you for watching this video. Subscribe my channel, like it and share it to your friends. Thank you.